గురు నీకు మొన్నే చెప్పాను, ఇప్పుడు చెప్తా. అనసూయ కోసం మేము గుడ్లు చింపుకుంటాం, మేము ఫ్యాన్స్ తెలుసా. అనసూయ ఆ లుక్ వేరు. అనసూయ ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది అనుకో, మాకు మామూలుగా ఉండదు. మేమందరం బాగా ఫాలో అవుతాం అనసూయకి. అది ఇప్పుడు అనసూయ కోసం మీరు ఎంతో మంది రాని పోనీ, మేము ధర్నాలు కూడా చేస్తాం అనసూయ కోసం. ఎవరండి అనకూడదు అన్నారు? వాళ్ళని చూసే కదా మేము లుక్ మారుతున్నాం. ఇప్పుడు నేను చూడు, అందంగా లేకపోయినా ఇప్పుడు అందంగా అయ్యాను అనసూయ కోసమే. అనసూయ ఫోటో చూస్తే నాకు నిద్ర పట్టదు, డైలీ ఆ ఫోటో చూస్తా. అనసూయ మేము చాలా ఫ్యాన్స్. డైలీ నైట్ అయితే పగలేటి అనసూయ కోసం మేము బ్లడ్ ఇస్తాం తెలుసా. అది శివాజీ తప్పే అండి, తప్పేంటి తప్పే. ఎవరండి చెప్పడానికి? శారీలు కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, ఎవరండి చెప్పడానికి? అనసూయ ఎలాగుంటాలో అలాగుంటది. అనసూయకి తెలీదా? చిన్నప్పుడు వేసుకుంది డ్రెస్సులు, ఇవాళ కొత్తగా జబర్దస్త్ ఎప్పటి నుంచో చేస్తుంది. అవునండి, అయ్యేస్తే కదా మేము అందరూ ఫాలో అవుతున్నాం. లేకపోతే మామూలు చీరలు కడితే ఎవరు ఫాలో అవుతాడు? అలాగంటే చీరలు వేసుకుని చాలా మంది టెంపుల్కి వెళ్తారు, వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా? అదే మామూలు డ్రెస్ వేసుకుని పబ్కి వెళ్తే అబ్బా, పబ్ కూడా ఫేమస్ అవుతారు. ఎవరండి తిట్టిది? ఆడోళ్ళు. అప్పుడు పని ఆడ మనిషి కాదు, అదే మొగల కింద పుట్టమను. అవును తిట్టాడు మా ఓడు. ఏంటంటే 90 అయిపోయి క్వార్టర్ వేసాడు, తిట్టాడు. కానీ మేము ఎప్పటికీ అనసూయ ఫ్యాన్సే. అది ఆవిడ మంచోడా చెడ్డోడా అంటే ఏం చేస్తామంటే, మా ఊడు మంచోడే. కానీ ఏంటంటే కొద్దిగా నాలుగు దూరత ఉంటది కదా అందరికి. అందరూ మొగోళ్ళు ఒకలా ఉంటారు కాబట్టి మా ఊడు నాలుగు దూరత ఉంది కాబట్టి కొద్దిగా వాగాడు. ఓకే, దాని విషయంలో అయితే తప్పే. అది అయితే పోలీసులు అరెస్ట్ దాకా వచ్చింది, బయట దేశంలో ఉన్న లేకపోతే ప్రయత్నం జరుగుతుంది. అరెస్ట్ చేసినా తప్పలేదు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని మంచి చేస్తున్నాడు కదా. ఏంటంటే మా నోడు ఎక్కడ కూడా ఆటగాడు కాబట్టి, ఉప్పలపాలే కాదు ఎంతో ఆటగాళ్ళు చూపించినాడు మనోడు. చైనాది, జపాన్, బెంగళూరు, కారణం, అమెరికాను, న్యూజిలాండ్ అన్ని చెక్కలు చూపించినాడు. మనకు అన్ని చెక్కలు ఎవరు చూస్తారు చెప్పు? ఫ్రీగా చూస్తున్నాడు చెక్కల్ని. తప్పే మరి. తప్పేంటి? నువ్వు వయసులో లేవా? నీకు ఎన్ని సంవత్సరాలు? అబ్బాయి ఈ రోజుల్లో 14 సంవత్సరాలకే నరాలు తెగిపోతున్నాయి. ఎవరికి చెప్పకూడదు అంటే నీ ఇంట్లో వాళ్ళు చెప్పుకో, బయట వాళ్ళు చెప్తే ఊరుకుంటారా? ఉప్పలపాలే తెలుసు, ఉప్పలపాలు. అవునండి, వాడుకున్నాడు ఉప్పలపాలని, అందుకే ఐఫోన్ కొన్నాడు. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి ఆయన తిడుతున్నారు. ఏ తీరు వాడుకొని ఇప్పుడు ఐఫోన్ ఎందుకు కొంటాడు? పనిలేక కొంటాడా? అందరినీ వాడుకున్నాడు. ఇప్పుడు అలా కాదండి, తప్పది. ఒకటి గుర్తుపెట్టుకో. ఏదో చిన్న మాట అన్నాడు కాబట్టి మనం చెడ్డగా చూపించకూడదు. అప్పుడు ఎన్నో అవినాష్, చైనా, జపాన్ చెక్కలు, ఎన్నో చెక్కలు ఎందుకు చేస్తాను సాయం? అలా కాదు, నువ్వు కష్టపడతావు, నీ రూపాయి పెట్టాలని ఉందా? ఒకటే ఒకటే. కష్టపడి పైకి వెళ్ళాడు, ఓకే ఒప్పుకుంటాం. కాకపోతే హిందూ ధర్మం, సీత, పెద్ద పెద్ద అదైతే తప్పే. దేవుడు అంటే దేవుళ్ళు తిట్టకూడదు. అదైతే మనోడు ఆటగాడు కాబట్టి దేవుళ్ళు తిట్టడం వల్ల చెడ్డోడే, కానీ మనోడు మంచోడే, దేవుడే నా దృష్టిలో. ఏంటంటే దేవుడే. అంటే ఎన్నో ఆటగాళ్ళు ఆడాడు కాబట్టి ఇద్దరు దేవుళ్ళు, దేవత నా దృష్టిలో. గుర్తుపెట్టి ఏంటంటే మా ఓడి కొద్దిగా ఏదో మాటలు తప్పు జారాడు కాబట్టి ఆ విషయంలో దేవుళ్ళు ఎప్పుడు అనకూడదు. అంటే ఏ దేవుడు అన్నా ఒకటే. మన దేవుళ్ళ వల్లే మనం ఇంత దాకా వచ్చాం. ఎప్పుడు దేవుళ్ళని ఎవరు అనకూడదు. కానీ ఎవరిని మా దేవుని చెక్కేస్తే మేము ఊరుకుంటామా? కానీ చెక్కేస్తే కానీ ముఖం చెక్కండి, అన్నయ్య మాత్రం కింద ఏమైనా చెక్కద్దు ప్లీజ్, దయచేసి. ఇంపార్టెంట్. మా అన్నయ్య ఆటగాడు, చాలా ఆటలు ఆడాలి. ఇండియాకి రాడు, ఇండియాకి వస్తే మొత్తం చెక్కేసి కట్ చేసేస్తారు. తప్పది. దేవతను అరెస్ట్ చేస్తే ఊరుకుంటామా? అయ్యి బాబోయ్, మామూలుగా ఉండదు. చూసావా, పుష్ప వచ్చేస్తాడు నా దాంట్లోకి, మామూలుగా ఉండదు. లారీలు ఎగిరిపోతాయి. అనసూయ కోసం ప్రాణం ఇస్తావు, నా బ్లడ్ ఇస్తా మొత్తం. అయ్యి బాబు, అలాగైతే ఇంకా తట్టుకోలేము. అది నేను అంతా అక్కడే ఉంటా జైలుకి. ఏదో నేరం చేయాల్సిందే. అది అనసూయ ఏమనకూడదు. అనసూయ దేవత. అది